ఎలాంటి ఆనందాన్ని అసలు ఊహించలేదేమో కదా. 100% స్ట్రైక్ రేకు 21కి 21, 2కు 2 ఎలా సాధ్యమైంది? మీరు చూసారు సార్ ఎన్ని పోరాటాలు చేస్తున్నాం, ఎన్ని యుద్ధాలు మా మీద ప్రకటించారు. కనీసం ప్రజల్లో కూడా మేము అమేకం కాకూడదు, కనీసం మేము ఒక జనవాణి కార్యక్రమం కండక్ట్ చేయకూడదు, అసలు ప్రజలకి మమ్మల్ని దూరం చేసే ప్రయత్నం చేశారు. అది బిగ్గెస్ట్ మైనస్ వైసీపీ చేసింది. పవన్ కళ్యాణ్ గారి సహనాన్ని పరీక్షించి ఆయన ప్రజల్లోనే ఉండిపోయేలాగా చేశారు. వీళ్ళ పతనం వీళ్ళే చేయాలని చేసుకున్నారు. అండ్ దానికి కారణాలు 1,00,000 ఉన్నాయి. అందులో మేము మా హార్డ్ వర్క్, ప్రజల పక్షాన్ని మేము నిలబడిన తీరు, మేము వేసిన స్ట్రాటజీ, అందరూ 21 తీసుకుంటున్నారని హేళన చేసి ఇదే డిబేట్స్లో మేము ఎన్నో అవమానాలు పడ్డాం. కానీ ఈరోజు మేమే గ్రేట్ అని చెప్పుకునే విధంగా ఈరోజు వైసీపీ పతనాన్ని కూడా చూసాం. సో ఇది ప్రజా తీర్పు. ఖచ్చితంగా ప్రజలు మా పక్షాన ఉన్నారని మేము నమ్ముతున్నాం. వైసీపీ పతనం అయింది అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా. ఈ నిన్న టీటీడీ లడ్డూ విషయంలో పూర్తిగా పతనం అయిపోయింది కదా. దానివల్ల పూర్తిగా పతనం అయ్యే టైం మీకు మొదలైందని కదా వాళ్ళు చెప్తున్నారు. నిజంగా ఇది కనుక ఎలక్షన్ ముందు జరిగింటే ఈ 11 సీట్లు వచ్చిండవు సార్. నేను ఇప్పుడు ఓన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఇది కనుక ముందే బయటపడి ఉంటే, ఇతర రాష్ట్రాల్లో ఆయన బొమ్మను దహనం చేస్తున్నారంట, అలాగే కాల్ చేస్తున్నారంట ఫొటోస్ని. సో అంత వ్యతిరేకత వచ్చింది సార్. ఇది చాలా సింపుల్ గా కొట్టిపోయాల్సిన విషయం అయితే కాదు సార్. అంటే అంతలా రెచ్చగొడుతున్నారా? లేదు సార్, మీకు బాధ వస్తుంది. ఒక హైందవుడిగా, ఒక హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరికి ఆవేదన సార్. స్వామి వారిని దర్శించుకోవడం కోసం వాళ్ళు తిరిగే భక్తులు ఉంటుంటే ఆయన దర్శనాన్ని దేశ విదేశాలకు పంపిస్తూ ఉంటాం. అటువంటిది అక్కడ కూడా కల్తీ చేశారంటే మీరు ఎంత నీచాన్ని కొడిగడుతున్నారు. 320కి ఎక్కడ వస్తుంది సార్ కేజీ నెయ్యి? నాకు అర్థం కావట్లేదు. మన ఇళ్లలో ఇట్లే చేసి నెయ్యి కూడా అంత కాస్ట్ రావట్లేదు. భగవంతుడు కదా అని ఏమైనా తక్కువ రేట్ కోడ్ చేశారా వాళ్ళు? ఎలా సార్ మరి అంతనా? అంతగా కోట్ చేస్తారు. అయినా ఇన్నేళ్లుగా ఉన్న వాళ్ళని కాంట్రాక్టర్స్ మార్చాల్సిన అవసరం మీకేం వచ్చింది? అనామకులకి ఎందుకు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసారా? చూసాను. చాలా ఫైర్ గా ఉన్నారు ఆయన. ఏమీ లేదు, ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారు, ప్రజల మనోభావాలు దెబ్బతినేలా చూస్తున్నారు. అసలు సుబ్బారెడ్డి గారు అంత భక్తుడు ఎవరైనా ఉన్నారా? అదే సూపర్ ఉమెన్ లాగా సూపర్ స్వామి అంట కదా. గురుస్వామి కాదు ఆయన. 41 సార్లు శబరిమలకి వెళ్తే గురుస్వామి అంటాం మేము. అది కూడా తెలియని ఒక హైందవ ధర్మాన్ని గౌరవించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అది మీరు ఒప్పుకోండి. ఒక హిందువుగా ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలుసు 41 సార్లు స్వామివారి మాల వేసుకుంటే గురుస్వామి అవుతారు. సూపర్ స్వామి అంటే ఇది ఎక్కడండి? ఎంత నాకు అర్థం కావట్లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి హిందువుల పట్ల గౌరవం అసలుకే లేదండి. టు బీ ఫ్రాంక్ అది చెప్పాలంటే, ఒక హిందువుగా నేను కూడా చెప్తున్నాను, నిజంగా మీకు గౌరవం ఉంటే, టు బీ ఫ్రాంక్ మనం చెప్తే, స్వామివారిని దర్శించడానికి సతీమణితో రావాల్సిన కార్యక్రమం బ్రహ్మోత్సవాలు. దానికి ఎన్నిసార్లు వచ్చారు వైఫ్ని తీసుకొని? ఈవెన్ ఆ వైఫ్ రాదని చెప్పి స్వామి వారి సెట్టే తాడేపల్లి ప్యాలెస్లో వేసారండి. మీరు హిందూ ధర్మాన్ని గౌరవిస్తున్నారా? ఈవెన్ నేను కూడా ఒక హిందూ అయినా, నేను టెంపుల్కి వెళ్ళినా, చర్చ్కి వెళ్ళినా నేను అక్కడ నియమ నిబంధనలు పాటిస్తాను. అంతేగాని తెచ్చుకొని నా ఇంట్లో ఇచ్చేయను కదా. అంటే మీరు స్వామివారి సెట్ అయిపిస్తారు ఆవిడ కోసం 4-5 కోట్లు ప్రజాధనం పెట్టి. ఇటువంటి వ్యక్తికి ఇక్కడ జరుగుతున్న అరాచకాలు, తప్పులు ఎన్నిసార్లు మేము ప్రెస్ మీట్ల ద్వారా చెప్పినా కూడా ఆయన కేర్ చేయలేదు, పట్టించుకోలేదు. ఇది ఒక్కటే కాదండి, చాలా ఉన్నాయి. స్వామివారి టికెట్లు అమ్ముకుంటున్నారు, టెండర్లు పాడుకుంటున్నారు. ఆ రోజా గారిని మీరు అలాగే టార్గెట్ చేశారు, అమ్ముకుంటున్నారని. ఆ సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయి? మరి ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే ఎవరు 10 మంది మించి తీసుకుపోలేకపోతున్నారు. గత ప్రభుత్వంలో 30 మంది, 40 మంది, 50 మంది దాటి కూడా తీసుకుపోయారే. మొత్తం ఇండస్ట్రియలిస్టులు, ఎమ్మెల్యేలు తీసుకుపోయారు, మినిస్టర్లు తీసుకుపోయారు. ఆ డేటా మొత్తం తీయమని చెప్పండి, అర్థమవుతుంది కదా. ఎలా ఇండస్ట్రియలిస్టులని మీరు బిజినెస్ మ్యాన్లను టార్గెట్ చేసి తీసుకుపోతున్నారు? స్వామివారిని భక్తుల్ని మీరు చెరువు చేస్తున్నారా? విఐపీలకు చెరువు చేస్తున్నారా? టు బీ ఫ్రాంక్ మాట్లాడాలంటే వైవి సుబ్బారెడ్డి గారి వాయిస్ మనం వినే ఉన్నాం. పెంచేయండి రేట్లు, కళ్యాణ్ టికెట్ రేట్ పెంచేయండి, తోమాల సేవ పెంచేయండి, అర్చన పెంచేయండి, సుప్రభాతం పెంచేయండి. అంటే మీరు దగ్గర చేసే ప్రయత్నం, దూరం చేసే ప్రయత్నం ఆ స్వామివారికి. ఇప్పుడు నేను కళ్యాణం చేయించాలంటే ₹1,00,000 పైన ఖర్చు అవుతుంది సార్. అదే స్వామివారి సేవలో మేము ₹1000 కూర్చుంటే వాళ్ళం, పూజ చేసుకునేవాళ్ళం ఆయన కళ్యాణం చూసేవాళ్ళం. ఈరోజు ఆ టికెట్ని మీరు 3,000 పెంచుకుంటూ పోయారు. సరే, వాళ్ళు టర్న్ అయిపోయింది కదా, మీ పరిస్థితి ఏంటి? అదే కదా, ఒక్కొక్కటి ప్రక్షాళన చేస్తూ వస్తున్నాం. లడ్ల విషయం మేమే కదా బయట పెట్టింది. నీట్ గా ఒక స్ట్రక్చర్డ్ గా చేసాం. అంటే అవి నిందలేస్తున్నారని కదా. నిందలేస్తే మళ్ళీ రిపోర్ట్స్ ఎలా వచ్చాయి? ఎన్డీడీబీ రిపోర్ట్స్ మేము ఇచ్చామా? ఏమన్నా మేము ఇవ్వలేదు కదండి. నిజంగా మీరు చక్కటి పరిపాలన అందించిన వాళ్ళైనా టీటీడీకి ప్రభుత్వానికి సంబంధం ఏంటి? ఎవరండి ప్రధాన పాత్రధారులు? కరుణాకర్ రెడ్డి గారా, లేకపోతే రోజా గారా, చిత్తూరు జిల్లా వాసులు ఉన్నారా, బయట ప్రాంత వాసులు ఉన్నారు మీ అనుమానాలు? టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయనకి విధేయులుగా ఉండే కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, అండ్ ధర్మారెడ్డి గారు కావచ్చు, వీళ్ళ ముగ్గురి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయనేది వినికిడి. ఎందుకంటే వీళ్ళకి తెలియకుండా ఎవరు తెస్తారు కాంట్రాక్టర్స్ ని? ఉన్న కాంట్రాక్టర్స్ ఎంత చేశారు? పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉండేవి ఇద్దరు కర్ణాటక, తమిళనాడులో ఉన్నాయి. మనకు 14 టన్నుల గీ కావాలంటున్నారు. అంత ఉత్పత్తి చేసే ఎక్కడా లేవే అట్లాంటి ప్రాజెక్ట్స్.
సో అక్కడ నుంచి ఎన్నో సంవత్సరాలు వస్తున్న నెయ్యిని మీరు వినియోగించకుండా మీరు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. సో ఇక్కడే అర్థమైపోతుంది కదా. రోజా గారిని ఎందుకు కామెంట్ చేస్తుంటారు? ఆవిడకి సంబంధం ఏంటి టీటీడీ తోటి? రోజా గారు ఏం శుద్ధపూస కాదు. మేము కామెంట్ చేస్తే ఆమె కామెంట్ అవ్వడానికి ఆవిడ చేసే కార్యక్రమాలు అలా ఉంటాయి. ఏమున్నాయి? ఇప్పుడు మీరు ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు మీరు నగిరిలో ఉండాలి, లేదు మీరు ప్రజల పక్షాన మాట్లాడుతూ అన్నా ఉండాలి. రోజా గారు వచ్చి సజ్జల గారు స్క్రిప్ట్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారినో లోకేష్ గారినో తిట్టడానికి బయట వస్తారు, లేదంటే మా లాంటి వాళ్ళ మీద కేసులు పెట్టడానికో దుర్భాషలు ఆడడానికో వస్తారు. ఈ 5 ఏళ్లలో జబర్దస్త్కి న్యాయం చేశారు, లేదంటే ఆమె బిడ్డలను తీసుకొని పోయి టూర్లు తిరగడానికి తప్ప, డాన్సులు చేయడానికి తప్ప ఎక్కడన్నా ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన్ని నిలబడిందా? చిత్తూరులో అమ్మాయిలు మిస్ అయితే ఆ కేసుల గురించి నోరిప్పిందా? ఎక్కడ మినిస్టర్, ఎక్కడ మహిళ? మా వాస్తవరాలే కదా. మిమ్మల్ని ఏమన్నా అన్నారు? మిమ్మల్ని ఎప్పుడూ అనలేదు కదా వేరే మహిళని. ఎందుకనే సార్ వాళ్ళ మహిళల్ని మా పైకి దోస్తున్నారు, మమ్మల్ని తిట్టేస్తున్నారు, మమ్మల్ని చేస్తున్నారు అంటున్నారు. నిజమే కదా మీరు తిట్టడం. మేము తిట్టట్లేదు సార్, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తున్నాం. ఆమె తిడుతుంది మా అధ్యక్షులు వారిని పర్సనల్ గా. ఎలక్షన్ లో ఓడిపోయే ముందు రోజు కూడా ఆయన్ని కూడా మా అధ్యక్షుని తిడుతుంది. 50 ఏళ్ళు వచ్చాయి నీకు అని బూతులు మాట్లాడుతుంది ఆవిడ. నిజంగా ఒక ప్రజాప్రతినిధిగా అలా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నిన్ను వ్యతిరేకిస్తుంది నీ పార్టీ వాళ్ళు. నువ్వే చెప్పుకున్నావు ఆ విషయం, ఏం చెప్పలేదు. జనసేనతో టీడీపీతో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, నన్ను ఇబ్బంది పడుతుంది వైసీపీ. సో నీ పార్టీలో నీకు మనుగడ లేదు, నీ పార్టీలో నీకు గౌరవం లేదు, నువ్వు మా దగ్గర నుంచి గౌరవం ఎక్స్పెక్ట్ చేసే కార్యక్రమం నువ్వు చేయట్లేదు. సో మేము ఎలా గౌరవిస్తాం? టీటీడీకి రోజా గారికి ఏమైనా సంబంధం ఉందా? మాకు తెలిసిన చాలా ఆరోపణలు చేశారు. అవును, ఆరోపణలు లేదని చెప్పను. మీరు అన్నిసార్లు దర్శనాలకు వెళ్ళినప్పుడల్లా సెలబ్రిటీస్తో లేదంటే బిజినెస్ మ్యాన్లను తీసుకొని వెళ్ళడం, ఒకరిని కాదు ఇద్దరిని కాదు, మినిమం 50 మంది పైచిలకు తీసుకుపోవడం. సో మీరు అది ఆలోచించాలి, ఎందుకు అంతమందిని వెళ్ళలేరు, ఎందుకు అలాంటి వాళ్ళు వెళ్తున్నారు, సామాన్లు ఎందుకు వెళ్ళలేకపోతున్నాం, దూరం ఎందుకు అవుతున్నాం మేము స్వామివారికి? ఇప్పుడు కట్టడి చేసాం కదా మేము వచ్చింది, 10 మందిని మించి తీసుకుపోకూడదు ఏ విఐపీ కూడా. మీ ఎమ్మెల్యేకి మేము రిస్ట్రిక్ట్ చేస్తున్నారు కదా మా వాళ్ళకి అవకాశం ఇచ్చింది కదా అని చెప్పి యూజ్ చేసుకున్నారు. అంటే అప్పుడు మీరు గంటల లోపల పోతే సామాన్లకు ఎప్పుడవుతుంది దర్శనం? సో సామాన్యుల దర్శనాలు నిలబడుకున్న వాళ్ళకి కంపార్ట్మెంట్ లో ఫుడ్ కూడా భక్తులు ఇవన్నీ రివర్స్ అయ్యారా? ఖచ్చితంగా రివర్స్ అయ్యారు సార్. ఫుడ్ మాకు కంపార్ట్మెంట్స్ లో ఉన్న భక్తులకి సాంబార్ అన్నం, పెరుగున్నం లాంటివి ఇస్తారు, బిడ్డలకు పాలు ఇస్తారు, అవి కూడా లేవు సార్. బయట స్టాల్సే లేవు. ఈ ట్విస్ట్ ఏంటంటే మళ్ళీ వీళ్ళకి అన్నదాన సత్రంలో ఫుడ్ క్వాలిటీ కూడా బాగాలేదు. సో భక్తులే స్వతహాగా లేచి వెళ్ళిపోతూ అరుచుకుంటూ వెళ్తున్నారు కదా. ఎందుకు అంతకు ముందు దీన్ని అంత రేస్ చేయలేదు? ఇప్పుడే వస్తున్నాయి ఇవన్నీ, అన్నదానంలో ఫుడ్ బాగలేదు, లేదా ఇంకోటి బాగలేదు, అవి పెట్టలేదని. ఖచ్చితంగా రైజ్ చేశాం. ఎక్కడికక్కడ కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నం చేసి నొక్కే ప్రయత్నం చేశారు. స్థానికులుగా మా నోరు పూర్తిగా నొక్కేశారు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. సో ఇంకా మిగతా వాళ్ళకి నాణ్యత తగ్గిందని తెలిసాం, కానీ ఇంత చీప్ గీని వాడి స్వామివారి లడ్డూని కూడా కలుషితం చేశారని మాకు తెలియదు. ఈ రోజు బయటపడింది కాబట్టి మేము చూస్తాం. ఎవరు నొక్కారు మీ నోరు? ఎవరుంటారు? ధర్మారెడ్డి గారు కావచ్చు, కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు. ఎప్పుడు ప్రెస్ మీదకి వచ్చినా ఎవరైతే జనసేన పార్టీలో వాయిస్ ఎక్కువ వేసేస్తున్నారు వాళ్ళ మీదకే కదా ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఏం చేస్తారు మీ మీద ఇబ్బందులు? ఇబ్బందులు ఏంటి సార్? కేసులు పెడతారు, స్ట్రైక్ చేసే ముందుకే హౌస్ అరెస్ట్లు చేస్తారు. అసలు ముందుకే పోనీరు కదా. అన్నమత ప్రచారం జరుగుతుందని చెప్తున్నాం, అది పట్టించుకోలేదు. సో బేసిక్గా వైసీపీ పాలన అంతా ప్రజా వ్యతిరేకంగా ఉంది, కానీ ప్రజల మద్దతు పొందేలాగా లేదు. ఇది పక్కాగా ఉంది కాబట్టి 11 సీట్లకు పరిమితం అయ్యారు. టీటీడీ ఇష్యూ కనుక ముందే ఉంటే ఆ 11 సీట్లు కూడా వచ్చి ఉండవు. ఇది కన్ఫామ్గా ఒక ఏపీలో నివసిస్తున్న మహిళగా నేను చెప్పగలుగుతాను. అంటే తక్కువ సీట్లు వస్తే ప్రజలు పూర్తిగా వాళ్ళని పక్కన పెట్టేశారు, ఇంక జీవితంలో వాళ్ళ ముఖం చూడరేనా దాని అర్థం? నాట్ లైక్ దట్. 151 సీట్లు వచ్చిన వ్యక్తి 11 సీట్లకు పడిపోవడానికి గల కారణాలేంటో వాళ్ళని అన్వేషించమని చెప్తున్నారు. 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినప్పుడు కూడా 151 సీట్లు తెచ్చుకున్నామని వాళ్ళు అంటున్నారు. సార్ అప్పుడు వేవ్ ఎలా ఉంది? వేవ్ అయ్యండి, ఇప్పుడు వేవ్ మీదేమో. అలా ఎట్లా సార్? ఇప్పుడు వేవ్ కాదు, పరిస్థితులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు, అక్రమాలు, అవినీతి. మీరు మీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మహిళల పైన జరుగుతున్న అఘాయిత్యాల పైన కానీ ఎవరైనా మీ పార్టీ వాళ్ళ మహిళలను ఇబ్బంది పెడితే ఏం చర్యలు జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి చేశారు? మహిళా మినిస్టర్లు ఎంతవరకు మా పక్కన వాయిస్ పెట్టి మాట్లాడారు? టు బి ఫ్రాంక్, మాట్లాడలేదా మినిస్టర్ గా? చిత్తూరులో ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టి చచ్చిపోతే ఆ అమ్మాయిని ఏమీ చేయలేదు. ఒక వాలంటీర్ అమ్మాయి తను మాట్లాడిన జనవాణిలో అమ్మాయి ఇల్లు కూల్ చేసే దిక్కు లేదు. ఇంకొక చిన్న బిడ్డ ఒక 10 ఏళ్ళు ఉంటాయి, వాళ్ళ అక్కన ఎవరో అబ్బాయిలు ఇబ్బంది పెడుతున్నారంటే ఆ అబ్బాయిని కాల్ చేసే దిక్కు లేదు ఈ రాష్ట్రంలో. ఇటువంటి వాళ్ళు పరిపాలిస్తే మహిళలకు ఎలా న్యాయం జరుగుతుంది? మద్యపాన నిషేధం అన్నారు, ఎక్కలు తొక్కలుగా మద్యం దొరికింది. చీప్ లిక్కర్ తో ప్రాణాలు చెలగాటమాడారు. ఎక్కడ మా మహిళ? అందుకనే లిక్కర్ రేట్లు బాగా తగ్గించి ఎక్కువ మంది తాగే ఛాన్స్ ఇస్తున్నారా? సార్ మేము తగ్గించామంటే నాసిరకపు మద్యాన్ని ఎక్కువ రేటు గతంలో ఇచ్చారు. క్వాలిటీ మద్యాన్ని ఎంత మేరకు దాని కాస్ట్ ఉంటే అంత మేరకు మేము విక్రయిస్తున్నాం. అది కూడా సామూహికంగా ఒక ఏరియాలో వద్దు అని మహిళలు వచ్చి మాకు రిక్వెస్ట్ పెట్టుకుంటే మేము తీసేస్తాం అంటున్నాం. సో ఇది అట్లుంది, అది ఎట్లుంది? బోత్ ఆర్ నాట్ సేమ్ కదా సార్. కీర్తన మీద ఎన్ని కేసులు ఉన్నాయి?
కేసులు అయితే నా మీద 2 ఏమో ఉన్నాయి సార్, అంతకు మించి నేనేం అంత. ఏం కేసులు అవి? రోజా గారి ఇష్యూలో ఒకటేదో వచ్చింది, ఇంకొకసారి ఇట్లా టీటీడీ ఇష్యూ మీద ఒకసారి ఇదైంది. అంతకు మించి కేసులు అయితే నేను వీళ్ళు అంతదాకా కూడా మమ్మల్ని పోనించలేదులేండి, అక్కడెక్కడ కట్టడి చేశారు. ఎవరు? అధికార పార్టీని ఇంకెవరు చేస్తారు, అంత అక్కడ స్కోప్ అయితే రాలేదు. సీరియస్ కేసులేనా పెట్టి కేసులు చిన్న చిన్నవా? నేను పెట్టిన కేసు కూడా వాళ్ళు పిటి కేసు కింద పడేశారు సార్. నన్ను ఒకరు స్పోక్స్ పర్సన్ మీడియాలో ఉన్నప్పుడు మాట్లాడాడు కదా, టీవీ డిబేట్ లో ఉన్నప్పుడు పర్సనల్ గా టార్గెట్ చేసి మాట్లాడాడు. ఎవరు అతను నేషనల్ స్పోక్స్ పర్సన్ అంట, వైసీపీ. ఒక చాలా డిబేట్ లో మాట్లాడినప్పుడు మీరు హీరోయిన్ రవీంద్ర గారు అనుకుంటాను, ఇప్పుడు రవిచంద్ర. సో ఆయన అన్నారు మీ హీరోయిన్ గా ట్రై చేయండి, పవన్ కళ్యాణ్ గారు మీకు ఛాన్స్ ఇస్తారు అన్నట్టు మాట్లాడాడు. సో వెంటనే పవన్ కళ్యాణ్ గారు కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు. సో ఆ రోజు కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకోలేదు. రిటర్న్ లో తనే వచ్చి బహిరంగంగా అదే డిబేట్ లో సారీ చెప్పి మీ ఇంటికి వచ్చిన క్షమాపణ చెప్తాను, మా పార్టీ వాళ్ళు నన్ను తిట్టారు అని అన్నారు. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తిట్టారంట, అమ్మాయి నేను అటాక్ చేయకముందు నువ్వు అమ్మాయి పైనకి వెళ్ళడం కరెక్ట్ కాదు, ఆమె ఎప్పుడు అట్లా మాట్లాడటం లేదు. సో ఆయన సారీ చెప్పారు. మేము కేసు పెట్టి ఆ కేసు కూడా వాళ్ళేం తీసుకోలేదు. మేము మళ్ళీ కోర్టుకి వెళ్దాం అనుకున్నాం, ఇంకా అంతలో ఎలక్షన్స్ మా బిజీలో మేము ఉన్నాం. అంటే ఏవో కేసులు పెట్టి తెప్పించి అరెస్ట్ల వరకు తీసుకెళ్లడం అవేం లేదు. రోజా గారి విషయంలో ఒకటి అయింది సార్, అరెస్ట్. అంటే కొంచెం ఓవర్ షో ఆఫ్ చేసి నేను అక్కడ సైన్ చేసి వచ్చాను, నేను వెళ్ళట్లేదు, ఆ మిల్లు ముట్టడించట్లేదు అని సైన్ చేసి వచ్చినా కూడా నా ఇంటికి ఒక 10 మందిని పంపించి కొంచెం ఆ చుట్టుపక్కల వాళ్ళ మధ్యలో ప్యానిక్ చేసేలాగా నన్ను వెంటనే రావాలి కిందకి అరెస్ట్ చేయాలి అట్లా ఇట్లా 1 గంట సేపు హడావిడి చేసి నన్ను తీసుకుపోయారు. అని బాగా నోటీస్ చేయించారు ఆ ఏరియాలో, అరెస్ట్ చేయిస్తున్నాం, రీజన్ చెప్పట్లేదు, అరెస్ట్ అన్నట్టు ఇవ్వట్లేదు, నా పక్కన ఉన్న వాళ్ళకి కూడా కాస్ట్ చెప్పుకుని లాక్కొని పోతున్నారు అంతే. అర్థమవుతుంది కదా మేము అధికారంలోనే ఏమైనా చేస్తామని. అదే మేము కంప్లైంట్ చేస్తే పట్టించుకోరు. ఇబ్బంది అనిపించిందా ఎందుకురా బాబు మనకి రాజకీయాలని? అఫ్ కోర్స్ నాకు అనిపించకపోయినా కుటుంబ సభ్యులకైతే అనిపిస్తుంది కదా, అంటే అరెస్ట్ వారెంట్ ఇస్తే ఎందుకు రీజన్ అర్థమవుతుంది. అలా అని చెప్పండి లాక్కొని వెళ్ళిపోతుంది, చూసాడు ఏమనుకుంటాడు, ఏం చేశారో ఏమో తీసుకుపోతుందని అనుకుంటారు. సో అటువంటి క్రియేట్ చేస్తుంటే మేము వెనక్కి తగ్గుతాం. ఇంకా ఈ మధ్య 2-3 days బ్యాక్ కూడా సార్ మేము చూస్తున్నాం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్, ఫొటోస్ పెట్టి కొంతమంది మా అలాంటి వీర మహిళలు పట్టుకుని ఫొటోస్ అన్ని పెట్టేసేసి మావి వీర మహిళల బదులు వేరే పేరు యూజ్ చేసి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అనిత గారిని ట్యాగ్ చేశారు. సో అజయ్ గారు దాన్ని టేక్ ఓవర్ చేశారు, ఇప్పుడు డీజీపీ గారికి ఇచ్చారు. సో అనిత మేరం కూడా ఒక కాపీ ఫార్వర్డ్ చేశారు. మా వీర మహిళలు ఇంత ఫైట్ చేస్తుంటే వాళ్ళని కూడా ట్రోల్ చేస్తున్నారు. ఇమేజెస్ ఉన్నాయి, నేను పంపిస్తాను. సో ఇప్పుడు మేము యాక్షన్ తీసుకుంటున్నాం. ఇలాంటిది ఎందుకు గతంలో జరగలేదు? మా మీద అలాంటి ట్రోలింగ్ జరుగుతున్నప్పుడు వాసిరెడ్డి పద్మగారు ఎందుకు స్పందించలేదు? ఈరోజు మా పార్టీ స్పందిస్తోంది కదా, ఎవరైనా అట్లా జరగకూడదు అని. సో టోటలీ ఫెయిల్యూర్ గవర్నమెంట్ సార్ వైసీపీ, దే హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. మేము ఫైట్ చేసినట్లుగా నిజంగా వైసీపీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. మమ్మల్ని ఇదే డిబేట్ లో మీ అందరి సాక్షిగా మీరు చూస్తూ ఉంటారు ఎంత వ్యక్తిగతంగా మాట్లాడారు. సో అది అవసరం కూడా లేదు. కేసు తీసుకున్నారా? ఎవరి మీద బుక్ చేశారా ఎఫ్ఐఆర్? అది ఫేక్ ఇమేజెస్ పెట్టి అజయ్ సార్ ఇచ్చారు సార్, దాన్ని డీజీపీ గారు తీసుకున్నారు, యాక్షన్ కూడా తీసుకున్నారు. మా కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ సార్ వేములపాటి అజయ్ గారు మా దగ్గర నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ సేకరించి మహిళలకు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో దాన్ని డీజీపీ గారికి హ్యాండ్ ఓవర్ చేశారు, యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. అలాగే అనిత గారు కూడా సానుకూలంగా స్పందించారు, హోమ్ మినిస్టర్ గారు. ఎంతమంది ఉన్నారు మహిళలు, వేరే మహిళలు అందులో? సో మా వరకు నన్ను నోటీస్ చేశారు సార్, నావైతే ట్రోల్ చేస్తున్నారు. అలాగే ఇంకొంతమంది వేరే మహిళలు కూడా ఉన్నాయి. ఎందుకు అంత ధైర్యం ఏంటి ఈ టైంలో కూడా? మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ట్రోల్ చేసి అంత ధైర్యం ఎవరికి వచ్చింది సార్? పేటిఎం పడుతుంది 5 రూపీస్, సో అదుపు లేదు. 5 రూపీస్ ఏంటి? వాళ్ళకి పేటిఎం పడుతుంది అని మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది సార్. 5 రూపీస్ పేటిఎం పడుతుంది, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు బూత్ కామెంట్లు. అన్నా క్యాంటీన్లో ఫుడ్ కాస్ట్ ఏమో కదా అది. అన్నా క్యాంటీన్ అదే, మేము ఒకరికి బ్రతుకు తెరువు ఇచ్చి ఒకరు తిండి పెట్టేలాంటి ప్రభుత్వం మాది. ఒకరిని కించపరిచి వాళ్ళని మానసికంగా కుళ్ళదీయమని చెప్పే ప్రభుత్వం వైసీపీది. సో గతంలో ఉంది, ఇప్పుడు అలాంటి చెడ్డ పనులకే వాళ్ళు తెరదీస్తున్నారు. ఎక్కడ కూడా వాళ్ళ దాంట్లో రిస్ట్రిక్ట్ చేసే పనులు ఉండవు సార్, ఇంకా ఎంకరేజ్ చేసే పనులే ఉంటాయి. ఇప్పుడు అనంతబాబు గారిని చూశారు, వాళ్ళ ఎంపీలను చూస్తున్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలను చూస్తున్నారు, ఎక్కడైనా అరికట్టే ప్రయత్నం చేస్తున్నారా? ఇప్పుడు మొన్న కూడా మనం వచ్చాము, మాది గారు ఇష్యూ చూస్తున్నాము, దానికి ముందు విజయసాయి రెడ్డి గారు ఇష్యూ చూస్తున్నాము. ఎక్కడన్నా అరికట్టే ప్రయత్నం ఎక్కడుంది? ఇక్కడ ఒక చర్యలు చేపట్టారా? అంటే మా పార్టీలో టీడీపీలో చేస్తున్నారు కదా చర్యలు. రచ్చ కాదు, ఇంట్లోని కూడా అదే పరిస్థితి ఉన్నదని అంటారు చాలామంది వీర మహిళకి. లోకల్గా మీకున్న ఇబ్బందులు నిజమా? కొన్ని ఇబ్బందులు అయితే ఖచ్చితంగా అందరి కాన్స్టిట్యున్సీలో ఉంటాయి సార్. మహిళలు అన్నాక కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వాళ్ళకే ఉంటుంది, వీళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ వస్తాయేమో, సో వీళ్ళు బలంగా పనిచేస్తే మాకేమైనా తగ్గుతుందేమో అనే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. సో దాంట్లో మేము కూడా ఒక బాధితులు ఉన్నాం, కానీ పార్టీ ఆఫీస్ దృష్టికి మేము తీసుకెళ్తున్నాం. కెట్న ఒక్క విషయం, 100% ఫెయిల్యూర్, 100% సక్సెస్, దానికి దీనికి ఆ డిఫరెన్స్ కనిపిస్తుందా పార్టీలో? ఖచ్చితంగా. ఎలాగా? ఇప్పుడు మీరు ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు ఈ డెసిషన్ తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు వ్యతిరేకించిన వాళ్ళు, ఆయన ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు, ఇది సక్సెస్ అవ్వదు అనుకున్నారు. వన్స్ ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత మేము జనసేన ఎలా ఉంది ప్రజల్లో, వైసీపీ ఎలా ఉంది, సో మాకు అర్థమైంది. కానీ ఇంత భారీ విజయం వస్తుందని వీ డిడ్ంట్ ఎక్స్పెక్టెడ్.
టు బీ ఫ్రాంక్. నేను కూడా ఒక రాయలసీమ అమ్మాయిని కాబట్టి నాకు తెలిసి అక్కడ పరిస్థితి ఎలా ఉంటే ఎంతైనా మనోడు మనకులపోడు అన్న ఫీలింగ్ ఉంటుంది. సో ఆ బేసిస్ మీద ఒక 25 to 30 వస్తాయేమో అని అనుకున్నా, కానీ వీళ్ళు అంతకు మించి కిరాతకాలు చేశారనేది మాత్రం మాకు దాని తర్వాత అర్థమైంది. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చేసిన మంచి కనపడింది, జగన్మోహన్ రెడ్డి గారి చెడు వాళ్ళకి అర్థమైంది. సో ఇది ఖచ్చితంగా ప్రజా తీర్పు సార్. ఇంకా ఎక్కువ సీట్లు తీసుకుంటే బాగుంది కదా, మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాం అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా మాలాంటి వాళ్ళకి ఉంటుంది సార్, ఎందుకంటే ఆయన అభిమానిస్తాం కాబట్టి. కానీ ఆయన ఒక స్ట్రాటజీ తీసుకున్నారు, అందరికీ సమన్యాయం చేయాలన్న కాన్సెప్ట్లో బీజేపీకి కూడా ఇవ్వాలి కాబట్టి మా అవి కొన్ని బీజేపీకి ఇచ్చినట్టు మేము అనుకుంటున్నాం. ఏంటి అసలు జెండాలు ఎంతకాలం మోస్తారు వీర మహిళలు, జన సైనికులు? ఇప్పుడన్నా ఏమన్నా అవకాశం ఉందా? కనుచూపు మేరలో కనిపించట్లేదా? ఏ అవకాశాలు అడుగుతున్నారు మీరు చెప్తే. ఏమన్నా నామినేటెడ్ కానీ లేకపోతే మీకంటూ ఒక ఐడెంటిటీ కానీ, వీర మహిళగా కాకుండా అధికార ప్రతినిధులు కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు కదా పార్టీలో. మీరు నమ్ముతారా, ఒక 5 years స్పాన్లో ఒక మహిళ పార్టీలో జాయిన్ అయ్యి వాళ్ళు మధ్యతరగతి వాళ్ళై ఈ స్థాయికి వస్తారు, ఇంత గుర్తింపు తెచ్చుకుంటారని? జనసేన పార్టీ అంత గుర్తింపు అయితే ఇచ్చింది కదా. ఈరోజు అధికార ప్రతినిధులు అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళే, వాళ్ళందరికీ ఒక సుస్థిరమైన స్థానం, మా కష్టానికి తగ్గ గుర్తింపు అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ స్టెప్ ఆయనకు తెలుసు కదా ఏం చేయాలో, ఖచ్చితంగా ఆయన చేస్తాడు. ఆ నమ్మకంతోనే మేము ఉన్నాం. చేసినా చేయకపోయినా తుదిశ్వాసకు జనసేన పార్టీలో ఉండాలని డిసైడ్ అయిపోయినాం. ఇంతకు ముందుకి ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారి టీంలో అవనియండి, లేకపోతే ముఖ్య క్యాడర్ అవనియండి, ఆ డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తున్నది? అధికారం రాకముందు ఎలా ఉండేవారు, అధికారం వచ్చిన తర్వాత ఆ గర్వం కానీ ఆ రకమైన అంశాలు? నథింగ్ సార్, ఇంకా మాకు బాధ్యత పెరిగింది. అండ్ నేను కూడా గెలిచిన రోజు అందరూ సంబరాలు చేసుకుంటున్నారు, ఎక్కడ ఒక సంబరంలో కూడా నేను లేను సార్. ఎందుకు? ఆ పరివర్తన వచ్చింది నాకు. అంటే ఇంకా మనల్ని ఎంత నమ్మారు కాబట్టి ఇంకా మనం ఎంత ఒబీడియంట్ గా పనిచేయాలి. సో ఎక్కడ సంబరాలు లేవు. డిక్లరేషన్ కి ముందే మా ఎమ్మెల్యే గారికి కంగ్రాచులేట్ చేసి వచ్చేసాను. ఏ సెలబ్రేషన్స్ లేదు. మా ఓటింగ్ అంటే చార్ తీసుకున్న సార్ వెళ్ళి కలిసాం. సో అప్పటిదాకా కూడా కలలేదు. వి అచీవ్డ్ అవర్ గోల్ సార్ అని చెప్పాను, అంతే వచ్చేసాను. సో మేము ఆ డిసిప్లిన్ మా మైండ్కి వచ్చింది, ఇది మాకు బాధ్యత. మేము అహంకారంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేసినట్టు మనం చేయకూడదు. ఈవెన్ మేము డిబేట్స్లలో కూడా వాళ్ళు మమ్మల్ని హేళన చేస్తున్నారు తప్ప ఎప్పుడైనా గతంలో మేము ఇప్పుడు వాళ్ళని హేళన చేయట్లేదు. ఇంకా డిసిప్లిన్గా మేము ఇలా ఉంటున్నాం, మీరు చూసి నేర్చుకోవడం చెప్తున్నాం. సో ఆ పరివర్తన మాకు వచ్చింది. అట్లా అహంకారపూరితమైన బిహేవియర్ జనసేన క్యాడర్లో అయితే లేదు. కళ్యాణ్ గారితో ఈ మధ్యకాలంలో మాట్లాడారా? మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆయన అందరితోటి 1-to-1? అంటే నేను పిఠాపురం వెళ్ళినప్పుడు అనుకోకుండా ఒక అవకాశం వచ్చింది, సార్తో మాట్లాడాను సార్. సార్ 1-to-1 ఇద్దరం మాట్లాడాము, కొన్ని ఇష్యూస్ మీద సార్కి చెప్పడం జరిగింది. అలాగే సార్ కూడా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్పండి అని అడగడం జరిగింది. సో నేను ఆయన డిపార్ట్మెంట్స్లో అడిగారు. సో నాకు ఇంకా అప్పటికి అట్లా స్వార్థంగా ఉంటుందేమో అడిగితేనే, సార్ మీ ఇష్టం మీరే చెప్పినా నేను ఓకే సార్ అని చెప్పాను. దెన్ నెక్స్ట్ టైం నాబాబనే ఖచ్చితంగా ఇవ్వండి అమ్మా, అందరూ ప్రొఫైల్స్ ఇస్తున్నారు మీరు ఇవ్వండి అని చెప్తే లాస్ట్ డే వెళ్ళి ప్రొఫైల్ ఇచ్చాను సార్. ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కీర్తన? నథింగ్ సార్, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నథింగ్. మనం కష్టానికి దగ్గర గుర్తింపు మనకు వచ్చింది. వీర మహిళ కింద బాగుందా? అలా అని చెప్పను, బాధ్యత ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఇంకా బాధ్యతగా పనిచేస్తాను సార్. చాలా మంది ఉన్నట్టున్నారు కదా ఆశావాహులు. ఖచ్చితంగా ఉంటారు కదా సార్, అధికారంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి. అది ఎక్కడ ఫీల్ అవుతుంది? కష్టం కదా, కూటమిలో 3 పార్టీలు చేయాలి, ఉన్నవి ఇంత, దాన్ని 10 మందికి పంచాలి అంటే సాధ్యమా? అంటే అందరూ కొన్ని కేటగిరీ పదవుల మీద, కొన్ని కార్పొరేషన్ల మీద పడకుండా కొంచెం మనం ఎంత చేసాం, మనకి ఎంతవరకు వస్తుంది అనే కాన్సెప్ట్లో కొంచెం మన తగ్గించుకొని చూసుకుంటే మాత్రం అందరికీ స్థానం ఉంటుంది. అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉన్నాయని విన్నా. ఖచ్చితంగా ఉంటాయి సార్, అది బాస్ కూడా చెప్పారు కదా మీకు మొన్న. సో అందరూ అట్లా ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేయకుండా ఆయనకు కూడా కొంచెం రిలాక్స్ అయ్యేటట్టు టైం ఇచ్చి, మనకు ఫస్ట్ కొంతమంది ఫిల్ అవుతారు, మళ్ళీ నెక్స్ట్ షిఫ్ట్కి కొంతమంది ఫిల్ అవుతారు అన్న మెంటాలిటీకి తెచ్చుకొని అందరూ ఫిల్ అయ్యేలాగా చేస్తారు సార్. అది మాత్రం కొంచెం టైం పడుతుంది, టైం టేకింగ్ ప్రాసెస్. స్థానికంగా నాకు ఇంకొద్దు జనసేన అని బాధపడిన సందర్భం, ఏడ్చిన సందర్భం, ఇంకా బయటికి వద్దులే ఇంకా చాలు అన్న సందర్భం ఏమైనా వచ్చిందా కీర్తనకి? ఖచ్చితంగా వచ్చింది సార్, ఖచ్చితంగా వచ్చింది. అంటే బేసిక్గా నేనైతే అంత రిచ్ కిడ్ అని చెప్పను, అంత పూర్ కిడ్ అని చెప్పను. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, హ్యాపీగా ఉండే ఫ్యామిలీ. అట్లా అమ్మ వాళ్ళు కానీ ఇట్లా హస్బెండ్ అండ్ మా హస్బెండ్ ఒక వర్కింగ్ సైంటిస్ట్, ఇస్రోలో ఉన్నారు. సో సొఫిస్టికేటెడ్గా హ్యాపీగా ఉన్న లైఫ్లో నుంచి జనసేన మీద ప్యాషనేట్ అయ్యి సోషల్ మీడియా త్రూ మళ్ళీ ఆఫ్టర్ మా 2019 ఎలక్షన్ తర్వాత స్టేట్ పాలిటిక్స్లోకి వచ్చాను. సో అలా ఎన్నో అవమానాలు, ఎన్నో ఒడిదుడుకులు పడుతూ ఉన్నా కొంచెం మన సైడ్ ఉన్న వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, చాలా ఇబ్బందులు గురి చేశారు. ఒకనొక స్టేజ్లో అసలు లేడీస్ పాలిటిక్స్ వద్దేమో, అసలు అవసరం లేదేమో, మనతో మనం ఎంతసేపు ఇంట్లో ఉంటే మేలేమో అన్నంత ఇబ్బందులు కూడా వచ్చాయి. కానీ పార్టీ ఆ టైంలో సపోర్ట్ చేసింది సార్. అంటే నేను బహిరంగంగా ఎప్పుడు బయటపడేవారు చెప్పను, కానీ పార్టీకి ఇంటర్నల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ అని చెప్పాను. సో యాక్షన్ తీసుకోకపోయినా పార్టీ సపోర్ట్ అయితే నాకు ఇచ్చింది. ఓకే, వాళ్ళపై ఇబ్బంది పెట్టడం అంటే ఇలాగేవో ఇమేజ్లు ఇవి అవి మార్ఫింగ్లు చేసి ఇదా, లేకపోతే ఫిజికల్గా ఏమన్నా హెరాస్ చేయడం కానీ, లేకపోతే వేరే రకంగా కానీ అలాంటివి కూడా ఏమైనా ఉన్నాయా?
టు బి ఫ్రాంక్ ఎదుగుతున్నాము అన్నప్పుడు రాళ్ళు పడ్డం కామన్. ఎవరైనా మనల్ని సపోర్ట్ చేస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళని చుట్టుపోటి మాట్లాడడం, సో వాళ్ళు ఇబ్బంది పడి మనకు సపోర్ట్ చేయకపోవడం, ఇలా సింగిల్ మనల్ని చేసేయడం, దాని ద్వారా మనం ఇబ్బంది పడి ఎందుకులే మనకు అనుకునే స్టేజ్కి మన మెంటాలిటీ రావడం, దీంట్లో కొన్ని మానసికమైన ఒత్తిళ్ళు, ఎక్కడ చూసినా ఇబ్బందులు, సో అన్నీ ఉంటాయి సార్. రాజకీయాలు అంటే పుల్లబాటు ఏమైతే ఉండదు. ఒక మంచి చెప్పినా దాన్ని చెడుగా తీసి మనకు వెనకడ మనకే వస్తుంది. సో ఇప్పుడు కామ్ గా మన పని మనం చేసుకోవడం ఒకటే కరెక్ట్ అనే స్థాయికి మన మైండ్ సెట్ తెచ్చేశారు. అండ్ నాగబాబు ఇచ్చిన సజెషన్ ఏంటంటే ఇನ್ನು స్ట్రాంగ్ చేశారు. కీర్తన ఇంత స్ట్రాంగ్ అయితే గతంలో లేదు. సో మా కీర్తన ఇంత స్ట్రాంగ్ గా చూడటం నాకు హ్యాపీగా ఉంది అని. సో నాకు అది కూడా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ సార్. ఇన్ని దెబ్బలు తగిలించుకున్నాను కాబట్టే ఇంత స్ట్రాంగ్ గా ఈరోజు నిలబడుకున్నాను. ఎవరు రిలేషన్లు ఇవి అవి కూడా చాలా వంటగట్టారు, అది ఇది అని కూడా పెద్ద ఎత్తున ట్రోల్స్ అని నిజమా అవి వార్తలు? ఖచ్చితంగా అందరిపైన ఉంటాయి సార్. రాజకీయాలలో వచ్చారంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. వీళ్ళు బయట వచ్చారు కదా, ఏదైనా వేసేయచ్చు. ఇప్పుడు అదే చెప్తున్నాను, ఏదైనా వేసేయచ్చు, ఏదైనా మాట్లాడచ్చు. ఈవెన్ మన కుటుంబ సభ్యులు కూడా ఒక కాంపిటీటర్ అయ్యామంటే వాళ్ళు వీళ్ళకి సహకరిస్తారు. సో దాంట్లో అన్న తమ్ముడు చెల్లి అనే భేదాలు ఉండవు. కీర్తనకి అలాంటిది ఉందా? ఖచ్చితంగా ఉంది. కుటుంబ సభ్యులనే ఇంకా ఎక్కువగా ఇట్లాంటి విషపూరితమైన మాటలు చెప్పడానికి ఇంకా సహకరించారని చెప్పాలి. సో వాళ్ళ త్రూనే వీళ్ళకి ఇంకా హెల్ప్ వచ్చింది. వాళ్ళ త్రూ హెల్ప్ తీసుకొని ఎక్కువ టార్గెట్ చేయడానికి ఆస్కారం వచ్చింది. కానీ దేవుడు మన పక్క ఉన్నాడు కాబట్టి మనం అన్ని తట్టుకొని నిలబడుతున్నాం. వేరే కుటుంబాలలో ఇంత ఇబ్బంది కలిగిస్తే ఆడబిడ్డలు మాత్రం ఉండరేమో. కానీ ఇప్పుడు నాకు ఎలా నిలబడాలి మిగతా వాళ్ళకనే ఒక ధైర్యం, సో నాకు పార్టీ ఇచ్చిన సపోర్ట్ అలాగే ఉంది. ఒక్కరని కాదు సార్, మన పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, నాదెళ్ల మనోహర్ గారి దగ్గర నుంచి, అజయ్ గారి దగ్గర నుంచి, హరిప్రసాద్ గారి దగ్గర నుంచి, నాగబాబు అని, నీ ఆత్మాభిమాన ఇబ్బంది పరిస్థితి వస్తే నువ్వు ఎస్పీకైనా కంప్లైంట్ ఇచ్చుకో, ఎవరిపైన, మన పార్టీ అయినా బయట వాళ్ళైనా, నువ్వు భయపడద్దు, కేర్ చేయొద్దనే విధంగా సపోర్ట్ ఇచ్చారు. అంటే ఫస్ట్ లేయర్ వరకు ఓకే, పవన్ కళ్యాణ్ గారు లేకపోతే నాదెండ్ల గారు అంతవరకు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరో సెకండా థర్డా? పార్టీ అనే కాదు సార్, బయట నుంచి వస్తాయి ఇబ్బందులు. టీడీఆర్ బాండ్ల అనే విషయం మీద నేను బాగా వైరల్ అయింది నా వీడియో. సో అది ఏకంగా ఎమ్మెల్యేకి టార్గెట్ చేశాను, ఎమ్మెల్యే అబ్బాయి కంటెస్టెంట్ మీద టార్గెట్ చేశాను. సో ఆ సైడ్ నుంచి వచ్చింది. దానికి కొంచెం మన వాళ్ళు ఎవరైతే మనల్ని హేట్ చేస్తారో, మన ఎదుగుదలను చూసి ఓరలేరు, వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళకి వెళ్ళి ఉంటుంది సపోర్ట్. సో బోత్ సైడ్స్ ఇబ్బంది వచ్చింది ఆ టైంలో. దట్ టు హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చాయి. ఈ మెంటల్ ప్రెషర్ తట్టుకోవడానికి టైం లేదు, తిరగడానికి. ఫుల్ గా ఎలక్షన్ టైంలో చాలా హెల్త్ కాంప్లికేషన్స్. స్టిల్ నౌ ఐఎమ్ ఫేసింగ్ దట్. అంత వీక్ అయిపోయి మనిషికి ఇబ్బంది పడేలాగా. కానీ ఒక్కొక్కటి తెలుసుకుంటున్నాం, అంటే మనం మనని స్ట్రెంథన్ చేస్తున్నప్పుడు మనం ఈ ప్రాసెస్ లో ఉన్నాం, ఎదుగుతున్నప్పుడే రాళ్ళు పడతాయి. సో మనం ధైర్యంగా ఓవర్కమ్ అయ్యి మిగతా వాళ్ళు ఇలాంటి ఇబ్బందులు పడకుండా చూసుకోవాలి. ఈ మెంటల్ స్టెబిలిటీకి వచ్చాను. సో నేను అందుకే మీకు చెప్తున్నాను, ఎలక్షన్ విన్ అయినప్పుడు అందరూ సంబరాల్లో ఉంటే నేను ఒకటే ఐసోలేట్ అయిపోయేసి మనం దీన్ని బాధ్యతగా తీసుకోవాలనే ఫీల్ అయ్యేంత మెచ్యూరిటీ వచ్చిందంటే మీరు ఆలోచించుకోవాలి. ఎన్ని ఇబ్బందులు పడి ఉంటే ఇంత స్ట్రాంగ్ మైండ్ సెట్ వస్తుంది. ఓకే, ఇంట్లో వాళ్ళే ఇబ్బంది పెట్టారంటున్నారు. ఇంట్లో వాళ్ళు అన్న అంశం బయట వాళ్ళు ఎలా ఉన్నా, ఒక మహిళగా పెళ్ళైన తర్వాత భర్త మన రక్తం పుట్టిన వాళ్ళే హై ప్రయారిటీ. సో వాళ్ళు ఓకేనా? వాళ్ళు ఎంకరేజ్ చేస్తారా? అది కూడా డిస్టర్బ్ అయ్యిందా ఫ్యామిలీ? లేదు, అటువంటిది కాదు. రాజకీయంగా ఇద్దరం ఒకే ఇదిగా ఉన్నప్పుడు అన్నదమ్ముళ్ళు అని చెప్పను, కానీ వాళ్ళకి ఎలా ఉంటుందంటే మనకు కాంపిటీటర్ అవుతారేమో. సో ఎవరైతే వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకి మనం సహకరిస్తే, సో వీళ్ళు మనం హస్బెండ్ ఇదంతా ఓకే కదా, అదేమీ ఇబ్బంది లేదు, అలాంటిది ఏమీ లేదు సార్. ఎప్పుడు కూడా వాళ్ళు ఏమన్నా ఇబ్బంది అయితే అది ఇబ్బంది అవుతుంది. ఇంకా నన్ను వాళ్ళు ఇంకా మెంటలీ ట్రైన్ చేస్తున్నారు. ఇదే జరుగుతాయి, నీకు పూలబాట వేసి పంపరు ఎవరు, ఇలాగే ఉంటుంది రాజకీయం అంటే. ఏ ఫీల్డ్ అయినా ఇలాగే ఉంటది, నచ్చితేనే ఉండు, లేదంటే కామ్గా ఇంట్లో ఉండుకోవాలి, మంచి వంట చేసి పెట్టు, హ్యాపీగా వంట చేసుకో, పిల్లలు చేసుకో, నీకు నచ్చితే 4 వీడియోలు చేసుకొని గమ్మనుండు. నాకు పూల పాన్ పొందాలి, నన్ను ఇట్లా చేయకూడదు, ఇది పాపం పుణ్యం అని ఉండదు ఇక్కడ రాజకీయంలో. ప్రత్యర్థి అన్నప్పుడు నేను టార్గెట్ చేస్తారు, నువ్వు ఎదుగుతున్నావు కాబట్టి టార్గెట్ అవుతున్నావు. చాలా బాధపడిన సందర్భం ఏంటి? ఇంకా అసలు నేను లైఫ్లో మర్చిపోలేను ఎప్పటికీ, ఇంక దాన్ని నేను మర్చిపోలేను అంటే సంఘటన ఏమైనా జరిగిందా? ఖచ్చితంగా జరిగిందనే చెప్పాలి. అంటే అన్నెసెసరీగా ఒక ఇష్యూలోకి తీసుకొని వెళ్ళి, ఏంటది అంటే ఏదో జనరల్గా ఒక 2-3 లేడీస్ మాట్లాడుకునే ఇష్యూలోకి తీసుకొని వెళ్ళి, ఇలా అన్నారు అలా అన్నారని ఒక చిన్న గిల్లి కజ్జాలు లాంటి మాటలు తీసుకొని వచ్చి ఒక చిన్నపాటి అటాక్ లాగా జరిగింది. కొట్టడానికి ప్రయత్నించారు, చాలా ఇబ్బంది పెట్టారు. సో దాన్ని నేను అంటే కొంచెం నేను మెతువు మనిషి, నాకు అట్లా తిరిగి మళ్ళీ కొట్టడమో లేకుంటే ఒక రచ్చ చేసి గట్టిగా మాట్లాడడం నాకు చేత కాదు. నేను వీలైతే డిప్రెస్ అవుతాను, లేదంటే సైలెంట్గా ఐసోలేట్ అయిపోతాను. అట్లా ఐసోలేట్ అయ్యి ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్ దాకా వెళ్ళిపోయాను. ఇంకొద్దు మనకు, ఇంకా ఈ జీవితమే వద్దని అంత ఎక్స్ట్రీమ్ స్టెప్ కి నా మైండ్ జీవితం వద్దని. అంటే ఇటువంటి వాళ్ళు నన్ను టార్గెట్ చేయడం ఏంటి? నా పాటు నేను జెన్యూన్ గా నా కష్టం నేను పడుతున్నాను.
ఒక రూపాయి నేను ఎవరిని తీసుకోవటం లేదు, నాదే ఒక రూపాయి 10 రూపాయలు పెట్టుకొని చేసుకుంటున్నాను. స్టిల్ నౌ నేను బైక్ లోనే తిరుగుతున్నాను. అంటే ఏమన్నా ఆలోచించకూడదు కూడా ఆలోచించారు ఆ టైంలో? ఖచ్చితంగా నేను చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయాను. అంత 3 months పట్టింది నేను ఓవర్కమ్ అయి బయట రావడం. అసలు అలా కనిపించరు కదా, చాలా సాఫ్ట్ సార్. నేను రాజకీయాల్లో నేను డిబేట్ లో రెగ్యులర్ గా నేను నాతోటి కూర్చుంటుంటారు కదా, చాలా సిల్లీ టాపిక్ సార్. అంటే అట్లాంటి టాపిక్ లోంచి నేను ఇంత దాడికి పాల్పడతారనేంత ఇది కాదు అది. సో దాన్ని అంత విధిగా పోర్ట్రేట్ చేస్తే మరి ఎవరు అప్పుడు మీకు నిలబడ్డారు? పార్టీ నిలబడింది. మళ్ళీ ఎవరు బయటికి తీసుకొచ్చారు? ఇంట్లో ఫ్యామిలీ. పార్టీ విషయం అది, అంటే పార్టీ దాకా వెళ్ళింది ఆ విషయం, నేను చెప్పలేదు. కొంతమంది మీ పర్సనల్ విషయం అది రాజకీయం చేశారా? అట్లే కాదు సార్, జనరల్ డిస్కషన్ మామూలుగా గిల్లి కజ్జాలాగా మాట్లాడుతుంటే వేరేగా పోర్ట్రేట్ చేసుకునేసి దాన్ని ఒక ఇష్యూగా క్రియేట్ చేసుకుని గొడవకు వచ్చారు. దాన్ని అంత ఇష్యూ చేయాల్సిన అవసరం? ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ సార్, బికాస్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. ఎందుకు ఏదో ఒక అవకాశం కావాలని. అట్లా నేను అవకాశాల కోసం చూసింటే చాలా ఉంటాయి. చాలా దగ్గర నుంచి చాలా మనం వింటుంటాం, చూస్తుంటాం. ఏదో సూసైడ్ చేసుకున్నాం అది అసలు కీర్తన ఆలోచన అన్నది కరెక్టా? ఎందుకు అంతవరకు వెళ్ళాల్సి వచ్చింది? అంటే అదే చెప్తున్నాను కదా, నేను ఇంత నిజాయితీగా ఉంటున్నాను, నా ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి నేను తిండి కూడా తిన్నో నేను అంత బాధ్యతగా 7 debates కూడా అటెండ్ అయిన రోజులు ఉన్నాయి. అంత మానసిక ఒత్తిడి పడుతూ కూడా నేను పిల్లల్ని కూడా చాలా వీక్ అయిపోయినా నేను పట్టించుకోకుండా, మనకు పార్టీ ఈ టైంలో ఇంపార్టెంట్, మనం గెలిచి చూపించాలి, అంత సపోర్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఇంత మనం జెన్యున్గా వర్క్ చేసినప్పుడు, ఎవరి మాటకి మనం పోయినప్పుడు చిన్న వాటి కోసం మనల్ని ఫిజికల్ హ్యాండ్లింగ్ చేయడం ఐ కాంట్ డైజెస్ట్ సార్. నాకు కరెక్ట్ అనిపించలేదు. కానీ నేను ఎప్పుడు ఎవరికి కంప్లైంట్ చేయలేదు, ఏ విషయంగా నేను ఎవరితో డిస్కస్ చేయలేదు. పార్టీ వాళ్ళు ఏనా చేసింది? నాకు బాగా సన్నిహితులు, నాకు తెలిసిన వాళ్ళు. పార్టీకి సంబంధం ఉందా అంటే అంత దగ్గర ఏం కాదులేండి, మామూలుగా. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు కామ్ అయిపోయిందా? అంటే దాన్ని ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, సో పార్టీ కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది వాళ్ళకి ఇలాంటి బిహేవ్ చేయకూడదు అని. సో అది ఓకే. కానీ నేను ఆ టైంలో అంత వీక్ అయింది నాకు ఆశ్చర్యం అనిపించింది. సో ఇప్పుడు అట్లాంటి అంత వీక్ అయ్యే మైండ్ సెట్ లేదు. ఇప్పుడు తిరిగి జవాబు చెప్పే స్థాయిలో ఇప్పుడు మైండ్ సెట్ ఉంది. అది కూడా ఒక మంచికే అనుకుంటున్నాను. ఎలా గడిచింది ఆ రాత్రి? చాలా వర్స్ట్ గా. ఆ రాత్రి కాదు, ఒక 3 months స్టిల్ నో నేను తలుచుకున్నా కూడా అసలు నీకెందుకు అన్నట్టు అనిపిస్తుంది ఆ ఇన్సిడెంట్ తలుచుకుంటే. ఇప్పటికీ ఆ కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. ఖచ్చితంగా ఉంటుంది కదా సార్. అంటే అనవసరంగా చేయడం కదా. ఇప్పుడు ఎవరి మాటకి పోని వాళ్ళని లాగకూడదు. ఎన్నో అలిగేషన్స్, ఎన్నో మాటలు, ఎన్నో పడతాం రాజకీయాలు. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నట్టు మీరు లేసి వెళ్ళగానే మీ గురించి మాట్లాడతారు. ఇది అట్లాంటి ప్రపంచం. సో అలాంటివన్నీ డైజెస్ట్ చేసుకుంటాం. ఒకరు మంచి కోసం. ఇప్పుడు వర్మ గారు ఒక ఇంటర్వ్యూ చేశారంటే ఆ వర్మ గారికి ఎంత డబ్బులు ఇచ్చారు అంటారు. బయటకు వెళ్ళగానే వర్మ గారికి ఎంత డబ్బులు ఇచ్చిందో అందుకే ఇంటర్వ్యూ చేశారంటారు. సో అట్లాంటివి కూడా భరిస్తాం మేము. అనుకుంటే అనుకున్నారులే, మన వల్ల వ్యూస్ వస్తాయి, వాళ్ళ ఛానల్కి మనము ఇది అవుతాం అన్నట్టు మనం వస్తాం. ఇట్లాంటివన్నీ భరించి ఇది అనవసరంగా వచ్చిన అలిగేషన్ కాబట్టి కొంచెం బాగా బాధ అనిపించింది. కళ్యాణ్ గారికి డైరెక్ట్ గా చెప్పారా? నేను అదే చెప్తున్నాను కదా, ఎవరి దారిలో వెళ్ళింది వాళ్ళకి? వేరే లేడీ కంప్లైంట్ చేశారు, మేడం ని ఇబ్బంది పెట్టారు అని చెప్పి. సో అప్పుడు నాకు బాగా సపోర్ట్ ఇచ్చారు. మీరు కంప్లైంట్ ఇవ్వండి ఫస్ట్ అంటే, నేను ఇవ్వను సార్ అట్లంతా, నేను అట్లా ఎక్స్పోజ్ చేయను, బాగుండదు, అది కరెక్ట్ కాదు, దేవుడు చూసుకుంటాడు అని. అది కూడా తప్పని నన్ను చాలా ఎగతాలు చేశారు. దేవుడు చూసుకుంటాడేంటి, నువ్వు ఇబ్బంది పడ్డావు, శిక్ష పడాలని కోరుకోవాలి, అక్కర్లేదు. నేను అసలు ఉండకూడదు అనుకునే రాజకీయాలు అనుకునే మనుషుల దగ్గర నేను స్టేట్కి వచ్చి నిలబడ్డాను. ఢిల్లీకి పంపించారు బాస్ నన్ను. ఇంత సక్సెస్ రేట్లో నేను ఉన్నాను. సో వాళ్ళు అనుకున్నవన్నీ జరుగుంటే నేను ఎప్పుడో ఇంట్లో ఉండాలి. సో నన్ను స్ట్రాంగ్ చేశారు. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు అసలు ఇంకేం లేదు కదా? ఎవరైనా డోంట్ కేర్ అయినా డోంట్ కేర్. నేను ఏదైనా బాస్ కి చెప్పడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నా. అది తప్పు అనిపిస్తుంది. బయట చెప్పకుండా బాస్ కి చెప్పేయాలి, అప్పుడు కరెక్ట్ అవుతుంది. ఏదున్నా చెప్పాలి. ఇప్పటికి ఇంకా ఇబ్బంది పెడుతున్నారా? నథింగ్ సార్, నేను ఎవరి మాట పట్టించుకోవట్లేదు. నేను సీతయ్యలాగా నా పని నేను చేసుకుంటే వెళ్తున్నాను. రోజా గారు మళ్ళీ రంగంలో దిగుతున్నారట, మొన్న ప్రెస్ మీట్ ఇచ్చారు. ఓకే, సిద్ధమా? సంసిద్ధం. రమ్మనండి, మొత్తం తెద్దాం, ఆడుకుందాం ఆంధ్ర. ఉన్నా సార్, నిజంగా ఆడుకుందాం ఆంధ్ర. ఖచ్చితంగా ఉన్నది, ఆడుకుందాం ఆంధ్ర. నగర ప్రజలతోనే ఆడిద్దాం గేమ్ కూడా. ఆమెతో, రోజాతో ఆడడానికి సిద్ధమే. ఖచ్చితంగా. చాలా సరదా ఏమో కదా ఆవిడతో ఆడడం. ఏమో దేవుడు మహిళకి మరీ సరదా. దేవుడు కలిసి వస్తే ఆమె మీద నిలబడే ఛాన్స్ వస్తుందేమో, చూద్దాం. ఖచ్చితంగా. టికెట్ ఉందా? రేస్ లో ఉన్నారా? అలా ఏం లేదు సార్. అంటే నేను ఒకసారి కళ్యాణ్ గారిని అడిగేటప్పటికి నేను అక్కడ ప్లాట్ఫామ్ ఉండి నేను ఆ స్థాయిలో నేను నిలబడగలిగే సత్తా ఉన్నప్పుడు అడగాలనుకుంటాను సార్. ఎప్పుడైనా ఊరికి నేను అడిగేద్దాం చేసేద్దాం అనే కాన్సెప్ట్ నా మైండ్ లో ఉండదు. నేను ఓకే ఐఎమ్ రెడీ నౌ అని అనుకున్న రోజు అడుగుతాను సార్ సార్ని. రోజా గారికి ఏమన్నా చెప్తారా ప్రేమగా? ఏం లేదమ్మా, గెలవక ముందు అయితే చాలా ఆ మాటలు అన్నాం మేము. గెలిచిన తర్వాత ఏమో ఇప్పుడు నోటి నుంచి మాటే రావట్లేదు, డిప్యూటీ సీఎం అనే మాటే వస్తుంది ఇప్పుడు. సో అహంకారంతో నీలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు ఒక గుణపాఠం ఇది నీ జీవితం. అంటే మా ఫోటోలను చూస్తే కష్టపడి ఎట్లా రావాలని తెలుసుకుంటారు, ఏం చూసి నోటి దోత ఎలా పైకి రావాలి, నోటి దోలు ఉన్న వాళ్ళకి ఎలా పదవులు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారిది
అనేది అర్థమవుతుంది. ఒక చరిత్రలో వీళ్ళకి ఒక పేజీ ఉంటే ఇదే ఉంటది. సో ఇటువంటివి ఇంకమెట్ రిపీట్ అయితే అప్పుడు చెప్పిన జవాబు కన్నా వేరే జవాబు ఉంటుంది ఖచ్చితంగా, డైరెక్ట్ గా ఉంటుంది ఈసారి మాత్రం.